లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మే విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని వరంగల్ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి మెఫీ మానసిక వికలాంగుల కేంద్రం మరియు అనాథాశ్రమంలో ఉన్నాం. సో ఈ రోజు ఇక్కడ ఒక మంచి సంఘటన అయితే జరగబోతుంది. అది ఏంటి అన్నది మేము మీకు చూపించబోతున్నాం. కమాన్. చెప్పాను కదండి, ఒక మంచి సంఘటన అయితే చూపిస్తాను. సో అంతకంటే ముందు ఇప్పుడు మనతోటి ఇక్కడ యాక్చువల్గా రాజారావు గారు, సూర్యకుమారి గారు ఉన్నారు. సో వీళ్ళంటే ఈ మానసిక వికలాంగుల సహాయార్థము వాళ్ళని వేరే ఎక్కడెక్కడో ఒక చోట్లు ఉంటారు. సో ఆ ప్రదేశాల నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, ఈ ఆశ్రమానికి తీసుకురావడానికి వాళ్ళకి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉందని ఇక్కడ మేడం అడగడంతో సో నిజంగా సార్ అండ్ మేడం వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి తమ వంతు సహాయంగా ఒక ఆటోనైతే వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఏంటంటే పిల్లల్ని వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకురావడానికి. సో మేడం అంటే సార్ అయితే ఆటో అయితే డొనేట్ చేయడం జరిగింది, అంతే కదండి. ఇంకోటి ఏంటంటే ఇంకా దాంతో పాటు ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, సో మనం అక్కడ చూడొచ్చు యువత, నిజంగా వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో ఈ రోజుల్లో యువత ఫ్రెండ్షిప్ డే అనగానే ఫ్రెండ్స్, పార్టీలు, పబ్బులు అని తిరుగుతూ ఉంటారు. బికాజ్ అది మన సంస్కృతి కాదు, అయినా కూడా తిరుగుతున్నారు. అయినా కూడా ఈ మానసిక వికలాంగులతోటి మేము ఒక రోజు ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఒక థాట్ వాళ్ళకు వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో నిజంగా వాళ్ళ వంతుగా వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళ నిత్యావసరానికి సంబంధించిన కొన్ని వస్తువులు కానీ, రైస్ కానీ, ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ తీసుకొచ్చేసి ఈ వీళ్ళతోటి వాళ్ళ ఫ్రెండ్షిప్ డే అనేది అయితే ఈ డే చాలా ఉల్లాసంగా వాళ్ళతో గడపడానికైతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిజంగా వాళ్ళ నిర్ణయానికైతే మనం జోహార్లు చెప్పాల్సిందే. అంటే ఫ్రెండ్షిప్ డే అంటే మనందరికి తెలిసిందే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళతో ఉండాలి, మేము వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి, మేమందరం ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చు, మేమందరం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ అలా కాదు. సో ఇది కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాతో కాదు ఇంకా కొంతమందికి ఇది ఒక ఆదర్శంగా నిలవాలని ఆ యువత అయితే చెప్పడం జరుగుతుంది. సో అసలు వాళ్ళు ఎందుకు ఇలా ఈ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అన్నదని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మనం ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? జనరల్గా మనం అందరికీ ఇప్పుడు బయట వెళ్తే ఖర్చులు చేస్తాం, అన్ని ఖర్చు దండగా చేస్తాం. ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన చేతులలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ ద బిగ్గర్ హ్యాండ్స్ అని చెప్పారు. అందుకోసం మనం ఇట్లాంటి మానసికంగా వికలాంగులైన వీళ్ళకి మనతో తోచిన సాయం చేసుకుంటూ ముందుకెళ్తే మనతో పాటు ఒక 10 మందికి వీళ్ళు ఇన్స్పిరేషన్గా అయ్యి వేరే వాళ్ళు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారని నా ఉద్దేశం. మనం ఏంటంటే ఈ రోజులలో చాలా ఖర్చు చేస్తున్నాం, ఇట్లాంటి వాళ్ళకి సాయం చేస్తే దేవుడు కూడా మనకి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంగా దీనికి మించి సాయం చేసి మనకి ఆ స్థాయికి తీసుకెళ్తాడని కోరుకుంటూ వీళ్ళకి సాయం అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. సుమన్ టీవీ ద్వారా. వెరీ గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నారు. చెప్పండి, మీ పేరు? భరత్. ఇప్పుడు మీరు ఐటీ ఎంప్లాయీస్ అని తెలిసింది, మీరు అయ్యుండి ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు చేసుకున్నాము. ప్రీవియస్గా నా బర్త్డేస్ కూడా ఇక్కడే జరుపుకోవడం జరిగింది. సో మా ఫ్రెండ్ జిలానీ చెప్పినట్టు వీకెండ్స్ బయట బిల్ అలా అవుతుంది. సో ఒక ఫ్రైడే ఆపేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరికి జస్ట్ 1 కాల్ చేశాను, అంతే ఇంతమంది వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, మీరు ఈ చేసే పని ద్వారా యువతకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? జస్ట్ 1 ఫ్రైడే బయటికి వెళ్ళకపోతే చాలు, ఒక రోజు ఫుడ్ వెళ్తుంది వాళ్ళకి. సో దే విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీ పేరు? సాయి కిరణ్. ఓకే, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఐటీ హబ్ ఖమ్మంలో. ఈ రోజు మీరందరూ ఒక చోటేనా? అండి. ఓకే, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేస్తున్నారు మానసిక వికలాంగులతోటి. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? నార్మల్గా ఫ్రెండ్షిప్ డే అంటే అందరు ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్తూ ఉంటాం, అట్లా చేస్తూనే ఉంటాం. కాకపోతే ఇట్లా పర్టికులర్గా ఇలా మానసికంగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి
ఇవి మేము చేసుకునే ఆ పార్టీ ఖర్చు ఏదైతే ఉందో అది ఇలా వీళ్ళతో స్పెండ్ చేసుకొని వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉన్న కొంచెం వీళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తూ వీళ్ళ హ్యాపీనెస్ చూడటం అనేది ఇంకా చాలా బెటర్గా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ డేకి ఇట్లా అందరితో ఫ్రెండ్స్తో వచ్చి ఇట్లా ఇక్కడ హెల్ప్ చేస్తూ ఇట్లా మేము ఏదైతే స్పెండ్ చేసే ఆ అమౌంట్ ఉందో అట్లా ఆ పార్టీకి కాకుండా ఇట్లా వీళ్ళందరికీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వీళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఈ క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఇంకా బెటర్గా ఉంది. ఇలానే నా ఫ్రెండ్స్తో నేను ఎలా అయితే బ్యాచ్గా వచ్చానో అలా వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళతో ఇట్లా వీళ్ళకి హెల్ప్ అవుతూ కొంచెం వాళ్ళ మెంటల్ పీస్ అనేది సెట్ చేస్తూ మనం కూడా ఒక సోషల్గా వీళ్ళతో కలిసిపోవడం అనేది వాళ్ళకి చాలా ఎంతో హెల్ప్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా. సో ఇట్లా అందరూ ఉండాలనుకుంటున్నాను. హాయ్ మ్యామ్, మీ పేరు? స్వాతి అండి. ఓకే, మీరు కూడా వీళ్ళతో పాటు బ్యాచ్ ఎంప్లాయ్? మా టీమే అండి మొత్తం. సో ఈ ఫ్రెండ్షిప్ డే వీళ్ళతో మానసిక వికలాంగులతో జరుపుకోవటం ఉంటున్నారు మీరైతే, అది చాలా మంచి పని. సో మీరు యువతికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చేసి? అంటే మేము ప్రతి వీకెండ్ అలా బయటకు వెళ్తూనే ఉంటాం కాబట్టి ఒక వీకెండ్ వెళ్ళకపోతే ఏం కాదుగా. అందుకే వీళ్ళకి ఫ్రెండ్షిప్ డే ద్వారా మేము బయటకు వెళ్ళకుండా వీళ్ళతో స్పెండ్ చేయాలని ఇలా వచ్చాం అందరం కలిసి. ఎలా అనిపిస్తుంది వీళ్ళతో ఇలా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మీకు? చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, బాగుంది. ఓకే మేడం, చెప్పండి యువతకి మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? మాలాగా యువత కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు? పాషా, అహ్మద్ పాషా. ఇప్పుడు మీరైతే అంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇక్కడ మీరు అందరూ కూడా ఇలా చేయటం నిజంగా ఆ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చాలా చక్కగా అనిపిస్తుంది. సో మీరు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సెలబ్రేట్ చేయటం వల్ల యువతకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? బేసిక్గా మేము వీకెండ్స్ అంటే నైట్ వెళ్ళిపోయి చిల్ అవ్వడం అట్లా చేస్తూ ఉంటాం. మేము అందరం 10 మెంబర్స్ అట్లా గ్యాదర్ అయ్యి. బట్ ఏంటంటే ఒక వీకెండ్ మనం ఆపుకొని ఇట్లా వీళ్ళకి హెల్ప్ చేస్తే కొద్దిగా వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇట్లా వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, కొద్దిగా మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, కొద్దిగా వీళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైం ఒక మెమొరీ లాగా ఉంటుంది అన్నట్టు. అట్లనే మాలాగా కూడా వేరే వాళ్ళు కూడా ఇట్లానే గ్యాదర్ అయ్యి ఎప్పుడో ఏదో ఒకటి 4 వీకెండ్స్లో ఏదో ఒక వీకెండ్ చేయాలని కోరుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు సరే ఈ వీకెండ్ అంటే ఒక వీకెండ్ ఆఫ్ చేసి అయితే ఇక్కడికి వీళ్ళకి సెలబ్రేషన్స్కి వచ్చారు, నెక్స్ట్ కూడా ఇలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డెఫినెట్గా అండి, మేము ఫ్రెండ్స్ మీ అందరం గ్యాదర్ అయ్యి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. డెఫినెట్గా ప్లాన్ చేస్తాం. ఈసారి ప్లాన్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం. నేను డాక్టర్ని ఇక్కడ. నేను పేరండి? పేరు రామకృష్ణరావు. నేను ఇక్కడ అడిషనల్ డిఎంహెచ్ఓ ఖమ్మం అండ్ భద్రాచలం చేశాను 2002, 2003, 2004 ఆ ప్రాంతంలో. తర్వాత జిల్లా వైద్య మన ప్రధాన ఆసుపత్రిలో ఆర్ఎంఓ చేసి 2008లో నేను రిటైర్ అయినాను. సో అది అప్పటి నుంచి నేను ఇక్కడ ఖాళీగానే ఉంటున్నాను. ఇక్కడ ఆశ్రమంతో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది ఇక్కడ? ఇది మెఫీ అనేటువంటి ఒక సంస్థ, వికలాంగుల యొక్క సంస్థ. ఇది వీళ్ళకి ప్రమీల, నాగేశ్వర వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడాను, ఆ ప్రియాంక వీళ్ళందరూ కలిసి దాదాపుగా 28 సంవత్సరాలు బట్టి నడిపిస్తున్నారు. మాకు తెలిసి దాదాపు 4-5 ఏళ్ల క్రితం ఈ సంగతి తెలిసిన తర్వాత నేను రామకృష్ణ సేవా సమితి ఖమ్మం శాఖ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. సో అప్పుడు వీళ్ళతోటి కాంటాక్ట్ చేసి ఎవరికి వీళ్ళకి ఏం అవసరం ఉన్నది ఏమిటని చెప్పేసి తెలుసుకొని ముఖ్యంగా పిల్లలకు బయట నుంచి తీసుకురావటానికి, దాని తర్వాత వాళ్ళ సరుకులు తీసుకురావడానికి, వేరే దగ్గర తీసుకురావడానికి, హాస్పిటల్ తీసుకుపోవడానికి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్కు ఇబ్బందిగా ఉన్నది, వేరే బయట ప్రైవేట్ ఆటోల్లో తీసుకుపోవటానికని. అందుకోసమని వాళ్ళతో మాట్లాడితే ఆటో అవసరం ఉందన్నారు. సో అప్పుడు ఒక ఆటో అందరం కలిసి మా సమితి నుంచి, రామకృష్ణ సేవా సమితి నుంచి ఆటో ఒకటి మాట్లాడి అక్కడ పెట్టారు ఆటో. అది దాదాపు 2022 మేలో అది ఏర్పాటు చేశాము. సో అప్పటి నుంచి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ తర్వాత
సరే ఇక్కడ కావాల్సినటువంటి ఒక ఏవైతే అవసరాలు ఉన్నాయో వీళ్ళకు కొంత ఒక ఫ్రిడ్జ్ ఒకటి, వాషింగ్ మెషిన్ ఒకటి, దాని తర్వాత వీల్ చైర్స్ ఒకటి, ఇది అందరం కలిసి చేసి దాని తర్వాత మా తోటి పనిచేశారు రాజారావు గారని, ఆయన డైటీషియన్ చేసి రిటైర్ అయినారు. వారి యొక్క సహాయం తీసుకొని ఇక్కడే కూర్చున్నారు నిరంజన్ గారని, వారి యొక్క సహాయం తీసుకొని చాలామంది సభ్యులు సహాయం తీసుకొని సుధాకర్ గారని నైజీరియాలో ఉంటారు. వారు కూడా వచ్చి ఈ పరిస్థితిని చూసి వారు కొంత సహాయం చేసి వీళ్ళందరికీ బట్టలు దాదాపుగా ఒక 40,000 రూపాయల బట్టలు సుమారుగా అవన్నీ ఇచ్చి ఏర్పాటు చేసాము. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళకి కాస్త సహాయం చేస్తున్నాము, ఆర్థికంగా సహాయం చేస్తున్నాము. దాని తర్వాత తినటానికి బ్రెడ్, ఫ్రూట్స్ ఇవి అటువంటివన్నీ సహాయం చేస్తున్నాము. మీలాంటి వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఇక్కడ యువత అయితే వాళ్ళు కూడా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎలా ఎలా అనిపిస్తుంది మీకు? మంచిదే, ఇవాళ ఫ్రెండ్షిప్ డే, మీరు అందరు వచ్చారు, సుమన్ టీవీ వచ్చి మంచిగా చేశారు. దాని తర్వాత ఐటీ హబ్ ఎంప్లాయీస్ అందరు కూడా వాళ్ళు వచ్చి అందరికి రాఖీలు కట్టి చేసి వాళ్ళకు కూడా కొంత ఏదో సహాయం చేయడానికని వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. యువతకి మీకేం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఈ సందర్భంగా? ఇటువంటిది కార్యక్రమాలు చేయటము, మనం ఎంతో సంపాదించుకుంటాం, ఎంతో ఉద్యోగం చేస్తాము. లేని వాడికి, ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయటం అనేది పరమో ధర్మం, అది పరమో ధర్మ అనేది. అందుకోసం ఆపదలో ఉన్నవాడికి అందులో ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు చేసే కృషిలో మనం ఎంత సహాయం చేసినా తక్కువే. వాళ్ళ ఫ్యామిలీ దానికి డెడికేటెడ్ అయ్యి, వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళ అమ్మాయి ఏఎన్ఎం ట్రైనింగ్ అయింది, అతను ఆర్టీసీలో పనిచేస్తున్నాడు నాగేశ్వరరావు, ఆ అమ్మాయి ప్రియాంక కూడా చదువుకున్నది. అందరూ చదువుకొని చేస్తున్నారు, వాళ్ళు ఏదో సర్వీస్ చేస్తున్నారు. మనం కాస్త చేదోడు బాదోడుగా కొద్దిగా వాళ్ళకి చేసి చేయడం. వీళ్ళకు అందరూ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? సూర్యకుమారి. ఓకే, సూర్యకుమారి గారు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ సేవలను అందిస్తున్నారు? ప్రమీల గారు వాళ్ళు అమ్మాయి అబ్బాయి వీళ్ళందరూ మాకు 7 సంవత్సరాలు బట్టి పరిచయం. అప్పటి నుంచి కూడా మాకిద్దరు అబ్బాయిలండి. మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిలు కూడా ఏదో రకంగా పుట్టినరోజులు ఇలా ఏదైనా మంచి కార్యాలప్పుడు ఏదో ఒక సహాయంగా ప్రమీల గారికి అందించమని అలా చెప్తుంటారు. ఇక్కడ ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా వీళ్ళకి? ఏ అవసరాలు ఉన్నా ప్రమీలగా చెప్తే చేస్తా అన్నారు. మేడం, ఓకే. ప్రమీల గారు రండి. నిజంగా మీరు చేస్తున్నటువంటి సేవ నిజంగా చాలా గొప్పదండి. ఇంతమంది అంటే నార్మల్ ఆశ్రమంలో అనాథ వాళ్ళని పెట్టడం అది వేరు, కానీ మానసికంగా అంటే వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు కూడా. అలాంటి పిల్లల్ని కూడా మీరు దగ్గరికి తెచ్చి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేసి మీరు నిజంగా మీ పిల్లల్లాగా సొంత పిల్లలాగా చూసుకుంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ మేడం. సో ఈ రోజు యువత అయితే ఇక్కడ ఫ్రెండ్షిప్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ యువతకి కూడా మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ముందుగా సుమన్ టీవీ వారికి నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన రామకృష్ణ సేవా సమితి డాక్టర్ గారికి, రాజారావు సార్ గారికి, సూర్యకుమార్ మేడం గారికి, సార్ గారికి, సుమన్ టీవీ బృందం డైరెక్టర్ సార్ గారికి, అనిత మేడం కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మరి ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకొని ఈ రోజుల్లో పిల్లలు మరి ఒక 1000 రూపీస్ ఉంటే ఆ 1000 రూపీస్ని ఎలా ఎక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అని అనుకునే అటువంటి ఈ రోజుల్లో కూడా ఇంత మంచి ఇన్స్పిరేషను ఈ ఐటీ హబ్ ఎంప్లాయీస్ అయినటువంటి పిల్లలు తీసుకోవటం చాలా సంతోషకరం అండి. నిజంగా వాళ్ళకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పిల్లలు ఏదైతే రూపాయి వేసుకొని మరి వాటిని వృధా చేయొద్దు. ఆ రూపాయి కూడా ఈ మానసిక వికలాంగులైనటువంటి పిల్లలకి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఒక 4 రోజులు గ్రాసరీస్గా మనము ఇద్దాని, మనము సమాజంలో ఒకరిగా గుర్తింపు చేసి ఈ యువతకి మనం ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ఇద్దాని ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ముందుకు వచ్చిన ఐటీ హబ్ ఎంప్లాయీస్కి ముందుగా అమ్మగా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నానండి. మరి ఇక్కడ ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా మేడం? చాలా చాలా మేడం. అసలు నిజంగా మరి మానసిక వికలాంగులు అంటేనే దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్. నా పిల్లలు ఒక్కొక్క క్షణం ఒక్కొక్కలాగా ఉంటారు. అందులో నా కొడుకు కూడా మెంటల్లీ రిటార్డెడ్ చైల్డే. మరి 24 సంవత్సరాలుగా ఈ పడుతున్నటువంటి బాధకి భగవంతుడు ఎవరినో ఒకరిని పంపించి సుమన్ టీవీ ద్వారాగా మాకున్న అవసరాలన్నీ మరి ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి సుమన్ టీవీ వారికి, దాతలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పిల్లలకి చాలా మా పిల్లలు ఇంకా ఇప్పుడైతే 65 మంది పిల్లలు అయ్యారు సార్ ఈ సంవత్సరం. ఇక్కడైతే 30 మంది ఉన్నారు. ఇంకా 30 మంది పిల్లలు బ్రాహ్మణపల్లి అనే విలేజ్లో ఉన్నారు. వారందరిని ఒక దగ్గర కూర్చోబెట్టాలి అంటే గవర్నమెంట్ వారు కానీ, ప్రైవేట్ డోనర్స్ కానీ ముందుకు వచ్చి నా బిడ్డలకు ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే
కూడు గూడు ఉంటే నేను 100 మంది కాదు 200 మందికైనా నా ఊపిరున్నంత వరకు నేను ఖచ్చితంగా ఈ మానసిక వికలాంగులకు డెడికేటెడ్గా నేను నా కుటుంబం సర్వీస్ చేస్తుందండి. ఇక్కడికి వచ్చిన దాతలకి సుమన్ టీవీ వారికి నమస్కరిస్తున్నాను. ఒక్కొక్కసారి ఫుడ్ కూడా ఉండదు సార్. నిన్న కాక మొన్న చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాను. రాజారావు సార్ గారికి కాల్ చేశాను. సార్ నిజంగా రైస్ లేవు, నిజంగా లేదు, పప్పు లేదు. మరి నేను ఒక్కదాన్ని సేవే చేస్తున్నాను కానీ మరి దాతలు వస్తేనే నా బిడ్డల కడుపు నిండిద్ది. ఎంప్లాయీస్కైనా నిన్న నేను ఎంప్లాయీ ఆర్గ్యుమెంట్ కూడా ఏంటి అంటే అమ్మ నాకు జీతం ఇవ్వాలి కదా అంటే నా దగ్గర లేనటువంటి పరిస్థితి సార్. ఏంటంటే మరి గవర్నమెంట్ ద్వారా కూడా నాకు ఎటువంటి ఇది లేదు. నేను చేస్తున్న సేవను ఇంకా మన ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎక్కడున్న మానసిక వికలాంగుల పిల్లలు నేను కష్టపడి పని చేస్తాను. దాతలు ముందుకొచ్చి నా బిడ్డల కడుపు నింపి గవర్నమెంట్ వారు కూడా ముందుకొచ్చి ఎక్కడైనా ఒక 300-400 స్థలం ఇచ్చి నా బిడ్డలకు ఒక రేకుల షెడ్ వేసి నన్ను అక్కడ పంపించవలసిందిగా సుమన్ టీవీ వారి ద్వారా దాతలను కోరుతున్నాను, గవర్నమెంట్ని కోరుతున్నాను మేడం. చూశారు కదండి, దాతల సహకారం అయితే ఎంతైనా కావాలి అని అయితే చెప్తున్నారు ప్రమీల గారు. సో వాళ్ళకి కనీసం ఉండడానికి ఒక ప్లేస్ అంటే వ్యక్తిగతంగా కానీ లేదంటే ప్రభుత్వ పరంగా కానీ ఎవరైనా దాతలు మానవతా దృక్పథంతో స్పందిస్తే కనుక దయచేసి మాకు ఒక షెల్టర్ అయితే ఇప్పించండి. దాని ద్వారా మేము ఇంకో 4 పిల్లలకైనా సరే ఆశ్రయం ఇస్తామని అయితే ప్రమీల గారు చెప్తున్నారు. సో ఎవరైనా దాతలు మేము చెయ్యాలి, మాకు చేయాలని ఉంది అని అనుకున్నవారు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. బడిలో నాటు ఉందని ఓకే, పేరేంటి? ప్రసాద్ అండి. ఓకే ప్రసాద్, ఇప్పుడు పాట పాడుతున్నాడు. ఓకే పాడు ప్రసాద్. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతో మనం చదువుకుందాం. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతో మనం చదువుకుందాం. 1వ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, 1వ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, అమ్మ ఒడి అని మొదటి బడి అని తెలుసుకోరకన్నా, అమ్మ ఒడి అని మొదటి బడి అని తెలుసుకోరకన్నా, ఏలేలో ఏలేలో ఏలో ఏలేలో 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 ఏలో ఏలేలో ఏలేలే. సూపర్, చాలా బాగా పాడావు ప్రసాద్, నైస్. చూశారు కదండి, ప్రసాద్ మానసిక వికలాంలో కూడా వాళ్ళకి టాలెంట్స్ అయితే స్పెషల్గా ఉంటాయి అని అయితే ప్రసాద్ అయితే నిరూపించాడు. నిజంగా ప్రసాద్ చాలా బాగా పాడావు, సో నైస్. నీ పేరేం పేరు? మహేష్, పాట పాడతావా? పాడు, మంచి పాడు. ఏం సినిమా పాట మహేష్ ఇది? ఏం సినిమా ఇది? సూపర్, మళ్ళీ చెప్పు. ఇంకో మూవీ డైలాగ్ చెప్పు. బాగా చెప్పావు మహేష్, బాగా చెప్పావు, సూపర్. థమ్స్ అప్. వెరీ గుడ్.